రామరాజ్యం యొక్క వైశిష్ట్యం ఏమిటి? శ్రీరామచంద్రమూర్తి జీవితం అంతా కూడా ఇది చాలా చాలా గొప్ప మాట. పాపం రాముడుంటే కూడా ఏం చేయలేడేమో అనిపిస్తుంది ఇప్పుడు. తొందరపడి సాహెబు తురకల్లో కలిసిపోయాట. చరిత్రలో మతం మారిన వ్యక్తి చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు అని కూడా శాస్త్రం చెప్తుంది. కృష్ణుడు జీవించిన కాలంలో కృష్ణుడు దేవుడు అని ఎవరు భక్తివన్ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారాలు. మిత్రులారా, మనం అనేక చర్చా వేదికలు నిర్వహించుకుంటూ వస్తున్నాం. అనేక మంది ప్రత్యేకమైన ప్రముఖ విద్వత్తు కలిగినటువంటి వ్యక్తులతో. ఈరోజు కూడా మీ అందరికీ సుపరిచితుడు, విద్యావేత్త, అంతేకాకుండా మన శాస్త్రాల మీద విపరీతమైనటువంటి పట్టున్నటువంటి వారు. మన భక్తి టీవీలో అనేక సార్లు మీరు వారి ప్రవచనాలు కూడా విని ఉంటారు. వారే శ్రీ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. ఈరోజు వారితో మనం కొన్ని విషయాలు చర్చిద్దాం. వెల్కమ్ టు భక్తివన్ ఛానల్ సూర్యనారాయణమూర్తి గారు. నమస్కారం అండి. శ్రీరామ జయం. ఎత్తుకోవడంతో శ్రీరాముడు అని అన్నారు సార్. శ్రీరామ జయం అని అన్నారు. శ్రీరామ రాజ్యం సంగతి ఏంది? ఇప్పుడు వచ్చిన ప్రతివాడు రామరాజ్యం 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 అంటుంటాడు. మీరు ఏ నాయకుడు తీసుకోండి, అటు గాంధీ దగ్గర నుంచి ఇప్పుడున్న నరేంద్ర మోడీ దాకా, అంటే వాళ్ళు ఆ పేరు చెప్పలేదు కానీ బట్ ఇది రామరాజ్యమే. అసలు ఈ రామరాజ్యం ఏమిటి? రామరాజ్యం రామరాజ్యం అని ఎందుకు కలవరిస్తున్నారు? రామరాజ్యం యొక్క వైశిష్ట్యం ఏమిటి? తప్పకుండా శ్రీరామాయణంలో శ్రీరామచంద్రమూర్తి జీవితం అంతా కూడా 40 సంవత్సరాలు మాత్రమే. 41 సంవత్సరాల కాలం పాటు మాత్రమే రాముడు జన్మించినది మొదలుగా రావణ సంహారం, కుమారులు 8 సంవత్సరాల ప్రాయం గల కుషుడు, లవుడు వారిని తనకు అందించి సీతాదేవి భూగర్భంలోకి వెళ్ళిపోవడం, ఈ వృత్తాకారంలో ఉండే కాలమంతా 42 సంవత్సరాలు మాత్రమే. అయితే ఆ తర్వాత 11,000 సంవత్సరాల పాటు రాజ్యం చేశాడు. కాబట్టి ఆ రామరాజ్యం ఏమిటి? 40 ఏళ్లే జీవించిన వ్యక్తి 11,000 సంవత్సరాల పాటు రామరాజ్యం. ఏమిటి రామరాజ్యం? ఇవి 40, అది 11,000. ఆ రాజ్యం ప్రత్యేకత ఏమిటి? శ్రీరామాయణం ఉత్తరకాండలో ఒకే ఒక వాక్యం చెప్పబడి ఉంటుంది. రామో రాజ్యం ప్రశాసతే. ఎవళ్ళ పని వాళ్ళు చేసుకోవడమే రామరాజ్యం. ఇది చాలా గొప్ప పని అండి. ఎందుకంటే ఎవడు వాడి పని చేసుకోవడం లేదు, ప్రతివాడు ఇంకొకటి పని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది. నేను మా నాన్నగారి మాట వింటాను, నేను ధర్మాత్ముడిని, నేను సత్యసంధుడిని. అయితే నేను ప్రయోగించే ఈ బాణం రామబాణమై దుష్టులను సంహరించుగాక. అది రామబాణం. రాముడు రాజ్యంలో ప్రకటించిన నీతి ఒక్కటే, ఎవళ్ళ పని వాడు చేసుకోండి, ఇంకొకరు గమనించకండి. బాగుంది ఇది. ఎవళ్ళ మనస్సుకు వాళ్ళు రాముడిగా భావన చేసి, మీ మనస్సు ఒక సామ్రాజ్యం, మీ మనస్సుకు మీ రాముడు అయినటువంటి మీరే అధినేత. రాముడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, అందులో ఏమైనా నేను పాటిస్తున్నానా అని నేర్చుకుంటే నేటి కాలపు రామరాజ్యం ప్రతి ఇంట్లో కూడా మనం చూడవచ్చు. ఒకటే మాట, ఎవళ్ళ పని వాళ్ళు చేసుకో. ఇది చాలా చాలా గొప్ప మాట. అయితే దీంతో పాటు మీరు ఇంకొక మాట అన్నారు, ఏది? రామబాణాన్ని గురించి మాట్లాడారు. ఎవడి పని వాడు చేసుకోకపోతే రామబాణం తన పని తను చేయాలి కదా. అంతే కదా. ఇప్పుడు ఆ రామబాణాన్ని మనం ఎత్తుక్కోవాలి రామరాజ్యం కంటే ముందు. అదేదో వేరే బాణం కాదు. సీతాదేవి పక్కన కూర్చున్న రామచంద్రమూర్తి కాకాసురైకనైన హరల్లీలాస్త్రధారిణే ఒక కాకిని చూచి, అది చేసే కొంటె పనిని చూచి కినుకతో అంత గడ్డి పరక తీసి బ్రహ్మాస్త్రం అన్న పేరిట మంత్రించి విడిచిపెడితే అది రామబాణం. సముద్రం ఉప్పొంగుతూ తన విధిని తాను పాటించే సమయంలో ఆగ్రహించిన రాముడు అక్కిపెట్టిన బాణమే రామబాణం. మన మాట మనకు రామబాణం. నోట మాట జారితే
మీరు ఎదుటి వారికి వేరుగా అర్థమవుతుంది కాబట్టి ట్రంప్ దగ్గర నుంచి మోదీ వరకు, మీరు రేవంత్ రెడ్డి దగ్గర నుంచి చాలా చాలా సులభంగా చాలా సులభంగా రామరాజ్యాన్ని రామబాణాన్ని చెప్పేశారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి సిస్టమ్, ఇది ఈ రెండిటికి మీరు చెప్పినటువంటి అంటే ఏకవాక్య విధానాలు, ఈ రెండిటికి చాలా పాపం రాముడు ఉంటే కూడా ఏం చేయలేడేమో అనిపిస్తుంది ఇప్పుడు. అలా ఏం అనుకోవద్దండి. రాముడు కాడు, రాముళ్ళు అని చెప్పాలి. ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించే ప్రతి వ్యక్తి రాముడితో సమానం. రాముడు మనకేం చెప్పాడు? తండ్రి మాట వినవయ్యా బాబు అన్నాడు. ఓ ఇల్లాలు, ఓ కుటుంబం, ఒక ధర్మం, ఓ గురువుగారు, ఓ మాట, ఓ పద్ధతి, ఓ తీరు, ఓ కూర్చునే విధానం, ఓ నిలుచునే విధానం, ఓ పద్ధతి పాడు, ఇలా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్య దృఢవ్రత ఓ 16 లక్షణాలు వేసేసాడు కదా. బాలరామాయణం కొన్నైనా నేర్చుకొని రాముడు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏం చేసేవాడా అని ఆలోచిస్తే చాలు, ఎవడికి వాళ్ళు రాముళ్ళే అవుతారు. ఎవడో రాముడు వచ్చి ఈనాటి కాలంలో హిందూ మతం పైన అభాండాలు వేసే అన్య మతాల వాళ్ళు అనేకులు అవాకులు చవాకులు పేలుతున్నటువంటి నేపథ్యంలో హిందువులంతా కూడా ఏ రాముడో వస్తాడా, ఎక్కడి నుంచో దిగి వస్తాడా, ఏదైనా సహాయం చేస్తాడా అని చూడకుండా ప్రతి వ్యక్తి ఎవరికి వారే రాముడిగా భావన చేయాలి. ఇది ఇంకా చాలా బాగుంది. ఇది ఒకడు రాముడి బోధ లక్షలాది మంది రాముళ్ళను తయారు చేస్తారు. ఎందుకు మనకు రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ ఇన్ని వేల ఏళ్ళుగా వస్తున్నాయి అంటే ఆ కథలు చూసి ఆనందించడం కాదు, ఆ కథలో ఉండే కథానాయకుల గుణాలను ఆపాదించుకొని మనం రాముడిలాగా మారదామా, మనం కృష్ణులాగా ధర్మబోధ చేద్దామా, మనం ధర్మయుద్ధం ప్రకటిద్దామా. అర్జునుడు కృష్ణుడు చెప్పినట్టుగా విన్నాడు, ధర్మయుద్ధం చేశాడు. అలాగే అందరూ రాముళ్ళు కాలేకపోవచ్చు. అలాంటప్పుడు కొందరైనా హైందవ వీరులు రాముడి గుణగుణాలను అందిపుచ్చుకొని హైందవ సైన్యంగా మారి ఎవరైతే హిందూ ధర్మం పైన అవాకులు చెవాకులు పేరుతున్నారో అలాంటి వారిపైన యుద్ధం ప్రకటించే అవసరం ఉంది. ఎందుకంటే రాముడు ఒక్కడు కాడక్కడ కొన్ని లక్షల మంది వానర సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. వానర సైన్యం లేనిదే రాముడు ఏం చేయలేడుగా. అలాగే హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలి అంటే వట్టి ప్రవచనాలు చేస్తే ప్రయోజనం లేదండి. ఆ ప్రయోజనాలు వినేవాళ్ళంతా కొద్దిగా గొప్ప నేర్చుకుంటున్నారా అని కూడా గమనించాలి. ఇంకొకటి సూర్యనారాయణ గారు, ఇక్కడ మనం చరిత్ర నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నామో మనకు అర్థం కావట్లేదు. చరిత్రలో ఎన్ని రకాల అట్రాసిటీస్ హిందూ ధర్మం మీద జరిగింది. మరి రాముణ్ణి ఆదర్శంగా తీసుకున్నటువంటి జాతి ఎందుకు నిద్రపోతోంది? సులభం. ఎందుకంటే స్వతంత్రం రావాలి అని ఒక చిన్న ఉపమానంతో ఉదాహరణతో మనం సమర్థించుకుందాం. స్వతంత్రం కావాలి, స్వతంత్రం రావాలి, స్వాతంత్ర సమర సంగ్రామ భేరి, స్వతంత్రమైన జన్మ హక్కు, స్వరాజ్యమైన జన్మ హక్కు. చాలామంది యుద్ధాలు చేశారు. హ్యూమ్ దగ్గర నుంచి తిలక్ వరకు, బోస్ వరకు, మన రాజుగారు సీతారామరాజు గారి వరకు ఏ వీధిలో ఆ వీధిలో వాళ్ళు ప్రయత్నాలు చేశారు. 15 ఆగస్టు 1947 అనేక మోసాలతో కూడుకున్న స్వాతంత్రం మనకు మనం మోసగింపబడ్డాం. మనం మోసగింపబడ్డాం, మనకు తెలియదు. ఏదో వచ్చిందిలే, అసలేమీ లేకుండా ఉండడం కంటే ఇదేదో బాగానే ఉందేమో అని కాస్త 1932 తర్వాత 47 మధ్య 15 ఏళ్ల విరామంతో 32లో ఏదో నటన, అదా ఇంకొంచెం ఎక్కువ నటన 47 నటన, ఇదేదో వచ్చిందిలే అని కొద్దిగా ఆనందపడిపోయి అస్త్ర సన్యాసం చేశారు హైందవులంతా కూడా. ఇప్పుడు స్వాతంత్ర్య సమరం జరిగేటప్పుడు మితవాదులు ఎంతమంది ఉన్నారో అతివాదులు అంతమంది ఉన్నారు. అటు కాంగ్రెస్లో ఉన్నారు, ఇటు బయట అంటే కాంగ్రెస్ని విభేదించి బయటకు వచ్చినటువంటి అతివాదులు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో అది స్వాతంత్రం వచ్చింది అనుకున్న తర్వాత దాన్ని స్వాతంత్రం అనను నేను, దాన్ని అధికార బదిలీ. ఒక ఇంగ్లీష్ వాడు వెళ్తూ మన నల్లవాళ్లలో తెల్లవాడిని ఎత్తుక్కొని ఆడు కూర్చోబెట్టి వెళ్ళాడు. సో ఈ అధికార బదిలీ జరిగిన తర్వాత చాలా రిలాక్స్ అయిపోయారు, ఒక్కసారి తమ అస్తిత్వాన్ని మర్చిపోయారు. అసలు 1000 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఆ దీన్నంతా కూడా ఒక్కసారిగా మర్చిపోయి మళ్ళా ఇంకొకసారి మోసపోవడానికి
జాతి సిద్ధపడింది అని అనుకుంటున్నాను నేను. మీ అభిప్రాయాన్ని నేను శ్రీరామాయణంతో ప్రారంభం చేసి నేటి కాలపు రామరాజ్యం వరకు చెబితే, రామాయణంలో జాబాలి నాస్తికవాదం ఉంది. రామాయణంలో త్రిశిరుడు అలాగే అనేక రాక్షసులు ఉన్నారు. రాక్షస సంహారం చేసిన వృత్తాంతాలని మనం శ్రీరామాయణంలో గమనించవచ్చు. హైందవ ధర్మం పైన సనాతన ధర్మం, ఆనాటి కాలానికి సనాతన ధర్మం ఇట్లాంటి వ్యతిరేక శక్తులన్నీ కూడా తమ శక్తిని ప్రయోగించినప్పుడు ఒక ప్రభువు అస్త్రధారణ చేసి నియంత్రించిన ఉదాహరణలని అక్కడ చూసాం. క్రమేణా అన్నప్పుడు 1000 ఏళ్ల క్రింద విదేశీ ముష్కరులు ఈ దేశం పైన దండయాత్రలు చేసి ఇక్కడ ఆలయాలు ఉన్నాయి కొల్లగొడదాం అనే ప్రయత్నాలు చేసినప్పుడు చరిత్రలో ఏ రాజు చరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సంవత్సరం పరాయణ సికిందరో గజనీ ఘోరి ఎవడైతేనేం ఒక్కొక్కడు మహాహంతకుడు అని శ్రీశ్రీ గారు చెప్పారే. ఆ చరిత్రకారులు ఒక 1000 ఏళ్ల క్రింద అనుకున్నప్పుడు గోరి గజనీ మహమ్మద్ ఇలాంటి సందర్భాలలో శంకర మధ్వ రామానుజులు జన్మించారు. ఆ నేపథ్యంలో వాళ్ళు అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము ఇలా అనేక ధర్మాలని, వీరశైవము, వీర వైష్ణవము ఏదో ఒక పద్ధతిని బలంగా తీసుకొని హైందవులందరినీ ఒకటిగా చేసే ప్రయత్నం చేశారు. ఇది కూడా పలసన పడిపోయింది. వాదాలన్నీ వ్యక్తిత్వాలుగా, వ్యక్తి సంఘాలుగా మారిపోతున్నవి అనే నేపథ్యంలో భక్తి ఉద్యమం పేరిట తుకారాం, సంత్ ఎవరైనా తీసుకోవచ్చు కాక, తుకారాం వచ్చారు, కబీర్ దాస్, తులసీదాస్, రైదాస్, మీరాబాయ్, ఎంతమంది ఇటు మన తెలుగునాట కూడా అటు త్యాగరాజు, అన్నమయ్య, సంగీతపరంగా సాహిత్యపరంగా అద్భుతంగా భక్తిని ఒక ఉద్యమంగా తీసుకొని మళ్ళీ హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మం కావచ్చు, ప్రాచీనం కావచ్చు, పేర్లు ఏదైనా, ఈ దేశీయ ధర్మాన్ని, వ్యక్తి కంటే దేశం గొప్పది. రాముడు ప్రకటించిన రామరాజ్యంలో ఉండే ప్రధానమైన అంశం కూడా సీతాదేవిని ఎందుకు విడిచిపెట్టాడు? తాను రాజరిక వ్యవస్థకు, దేశానికి ప్రతినిధిగా ఉన్నాడు. దేశం గొప్ప, వ్యక్తి గొప్ప కాదు, కులం గొప్ప కాదు. నా కులం, నా మతం నా ఇంటి గడపతో పూర్తి అవుతుంది. ఇంటి గడప దాటి బయటకు వచ్చానా నేను దేశీయుడిని, భారతీయుడిని అని మనకు రామరాజ్యం బోధిస్తుంది. ఈ సత్యాన్నే అలసట చెందినటువంటి ఈ హిందూ వీరులు, భారతీయ వీరులు సందర్భావసరాన్ని అనుసరించి ఎప్పుడూ ఒకప్పుడు కాసింత సేద తీరుతూ అలక్ష్యం చేస్తే, నిర్లక్ష్యం చేస్తే శంకర మధ్వ రామానుజులు, అలక్ష్యం చేస్తే, నిర్లక్ష్యం చేస్తే భక్తి ఉద్యమం, అలక్ష్యం చేస్తే, నిర్లక్ష్యం చేస్తే మనకు రాజాజీ గారు కావచ్చు, తిలక్ గారు కావచ్చు, లేదా సంఘ పరివార వారు కావచ్చు, లేదా మరింకెవరైనా కావచ్చు, దేశీయపరమైనటువంటి జ్ఞానాన్ని పెంచి పోషించే ప్రయత్నాలు చేస్తున్నారు. సావర్కర్ కావచ్చు, మరొకరు కావచ్చు. ఈ ప్రబోధనలన్నీ కూడా ఎందుకొరకు? దేశం ప్రధానం అని చెప్పడం కొరకు. నాటి రామరాజ్యం నుంచి నేటి కాలపు రామరాజ్యంలో 2025 నుంచి 2050 అనే 25 సంవత్సరాల భవిష్యత్ దర్శనం చేస్తే మనం ఏం కాబోతున్నాం? యువతరానికి ఏం చెప్పబోతున్నాం? గుళ్ళోకి వెళ్ళి గుడికి కొబ్బరికాయ, టెంకాయ, మరి ఇంకేదో అర్పించి 2 అరటిపళ్ళు పెట్టేసి అగరబత్తి పెట్టి నమస్కారం చేస్తే స్వామికి అదే పనే? మన పని మనం చేయాలి. స్వధర్మే నిధనం శ్రేజ పరధర్మో భయావహ. దేశీయులైన వారంతా బొట్టు పెట్టుకోవాలి, దేశీయులైన వారంతా నమస్కారం చేయాలి, కరచాలనాలు చేయకూడదు, షేకింగ్ హ్యాండ్స్ మన దేశ ధర్మం కాదు. గోవును పూజించాలి, తల్లిదండ్రిని గౌరవించాలి. ఇవి ప్రాథమిక సత్యాలు. ఇక్కడ క్రైస్తవం, ఇస్లాం, హిందూ అని లేదు. ఆ మతాలన్నీ ఈ మతంలో ఎవరైతే ధర్మం పాటించరో అలా జారిపోయిన వాళ్ళ కోసం ఉద్దేశింపబడినవి కనుక సనాతన ధర్మం, హిందూ ధర్మం అత్యంత ప్రధానమైన, ప్రాచీనమైన, ప్రపంచానికే ప్రభావితం చేసేటటువంటి ధర్మం. గారు ఒక్క మాట చెప్తానండి, ఏమిటంటే ఈనాటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా 198 దేశాలు, ఇవి కాకుండా 4 పోపుల దేశాలు ఉన్నాయి. పోపుల పెట్టెలో ఉండే చిన్న చిన్న డబ్బాల లాంటి 4 పోపుల దేశాలు ఉన్నాయి. ఈ 202 దేశాలన్నింటికీ కూడా ఒకే దేశం, దేవాలయం వంటి దేశం, మానవత్వాన్ని బోధించేటటువంటి దేశం.
ఎక్కడైనా ఏదైనా మంచి తెలుసుకుందామా అని ఎవరైనా తల ఎత్తి చూస్తే కనిపించే ఏకైక ఏకైక దేశం దేశం. అది భారతదేశం. నిర్ద్వంద్వంగా ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఒకే దేశం, దేవాలయం వంటి దేశం భారతదేశం. చాలా చాలా అద్భుతమైన మాట చెప్పారు. నిజంగా దేవాలయం అండి ఇది. ఇప్పుడు ఎన్ని శాస్త్రాలు పుట్టినాయి. నాకు ఒక్కొక్కసారి చాలా విచిత్రం అనిపిస్తుంది సూర్యనారాయణ గారు. మన వాళ్ళు ఎంత సంపదని, అంటే సంపద అంటే డబ్బు కాదండి, జ్ఞాన సంపదని అటు విద్యాంచ అవిద్యాంచ యస్తద్వేద ఉభయం సహా, మీరు ఇది తెలుసుంటుంది. అటు ఇన్నర్ సైన్స్, ఎక్స్టర్నల్ సైన్స్, ఈ రెండింటి మీద మన అసలు తలుచుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది. అండ్ ఒకసారి ఆ విశ్వరూపాన్ని చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది. పులకరించడం, గగురు పొడచడం రెండింటికి వెంట్రుకలు నెక్కబొడుచుకుంటాయండి. ఆకాశాత్ పతితంతోయం సాగరం. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఏ సంస్కృతిని అనుసరించి ఏ విధమైనటువంటి కొత్త వైజ్ఞానిక వస్తువు కనిపెట్టినా వాళ్ళంతా కనిపెడతారు. మన వాళ్ళు ముందే తెలుసుకుని ఉంటారు. సమస్య వచ్చిందిల్లా ఇక్కడ అంటే వేదాలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, స్మృతి గ్రంథాలు, శాస్త్ర గ్రంథాలు, కావ్యాలు, ఈ పరంపర అంతా కూడా అనేకములైనటువంటి వైజ్ఞానిక సైంటిఫిక్ అంశాలను సూత్ర రూపాలలో తమలో నిగర్భం చేసుకుని ఉండగా డీకోడ్ చేసేటటువంటి తరం మధ్యలో అంతం చేశారు ఈ విదేశీయులు. ఇది చాలా. అలాగే స్వదేశంలో ఉండేవాళ్ళు కూడా అనుకోకుండా ఏర్పడిన కుల వ్యవస్థ పైన మమకారంతో పిటికిలి బిగించి మేం కదా మాది కదా అనేటటువంటి అహంకారానికి లోను కావడంతో అహం పెరిగినందువల్ల అనుగ్రహం తొలగిపోయి మబ్బు పట్టినటువంటి సూర్యుని వల్ల ఈనాడు ఈ దేశం ఉన్నది. మబ్బు తొలగిపోతే చండ ప్రచండంగా. కానీ ఒక విషయాన్ని గమనిస్తున్నాను సూర్యనారాయణమూర్తి గారు, ఈ దేశంలో యువత, ప్రత్యేకంగా యువత తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను గ్రౌండ్లోకి వెళ్తుంటాను, మీకు తెలుసు కదా. మేము తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని అడుగుతున్నారు. నిజమే. నిజంగా నాకు ఎంత ఆనందం వేస్తుందో అంత బాధ కూడా వేస్తుంది. ఇటువంటి యువతని మనం ఇన్స్పైర్ చేయలేకపోతున్నాం, ఇటువంటి యువతని మనం మన జాతికి అనుగుణంగా మలుచుకోలేకపోతున్నాం అని చాలా బాధపడుతుంటాను నేను. గుప్తా గారు, ఒక ప్రశ్న. ఈనాటి కాలంలో హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేస్తూ స్వపక్షంగా మలచుకొని కొందరు వాదిస్తున్నారు. అలాగే అన్య మతాలలో మరీ ముఖ్యంగా క్రైస్తవం, కొద్ది వరకు ఐస్లామిక సంబంధంగా ఈ వర్గాల వారు కూడా వారి మత గ్రంథాలను ప్రాతిపదికగా తీసుకొని కథలను వారు చెబుతూ వస్తున్నారు. ఈ ట్రయో 3 కోణాలలో వాదించే అంశం ఒకటి కానప్పుడు నిర్హేతుకంగా ఒకరిని ఒకరు తిట్టుకోవడమే అవుతుంది. ముగ్గురికి సమానంగా వాదించే నిమిత్తమై ఒక స్థూలమైన అంశం అంటూ లేనప్పుడు, ఎవరి ధర్మం వారికి గొప్పది అయినప్పుడు అనవసరంగా ఇతరులపైన దుమ్మెత్తిపోయడం ఎంతవరకు సబబు? మీకు మనం ఆ వ్యవస్థను పోగొట్టుకున్నాం. ఇప్పుడు మనం ఆ మాటను మాట్లాడుకునే దానికి కూడా లేదు. ఎందుకనంటే ఇంతకుముందు చర్చ, అక్కడి నుంచి డిబేట్స్ ఇవన్నీ జరుగుతూ ఉండేవి. దాని ద్వారా సత్య నిరూపణలు జరిగేవి. ఇంకా ఇప్పుడు డిబేట్స్ కూడా ఎట్లా తయారైనాయి అంటే సత్య నిరూపణ కోసం కాదు, ఇప్పుడు మీరు కాసేపు టీవీలో కనిపిస్తే నేను ఇంకాసేపు ఎక్కువ టీవీలో కనిపించడం, ఇది జరుగుతోంది తప్ప సత్యాన్వేషణ, సత్యగ్రహణ. ఇప్పుడు మీరు ఆయన మండన మిశ్రుడు, ఆయన బౌద్ధాన్ని ఖండించినందుకు తన గురువుని ఇచ్చేసినందుకు ఊకబోసుకొని కాల్చుకుంటాడు. సో అంత సత్యనిష్ట కలిగినటువంటి వాళ్ళు. అండ్ నిన్నటికి నిన్న నేను ఒక రైదాస్ని జైల్లో పెడతారు. జైల్లో పెడితే ఆయన మతం మారమంటే మారడు. ఫస్ట్ ఆయన దగ్గరికి ఒక మౌల్విని పంపించి ఆయన్ని ఓడించి ఆయన మన మతంలోకి తీసుకురమ్మని. ఇతను వేరే లెవెల్లో వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళంగానే ఆయన దీనికి సరెండర్ అవుతాడు రైదాస్.
అతను పేరు మార్చుకొని రామదాస్ అనే పేరుతో సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం మొదలు పెడతాడు. ఇద్దరు కలిసి సనాతన ధర్మాన్ని ఇది చేసినప్పుడు వీళ్ళ దేశపై లోపలేస్తారు. వీళ్ళిద్దరిని దేశపై లోపలేసి వీళ్ళ చేత చర్మం పని చేయిస్తారు. గుప్త గారికి ఒక చిన్న కథ గుర్తు చేస్తాను మీకు నేను. కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు నాగసేనుడు అనే గొప్ప నవల వ్రాసి ఉన్నారు. అందులో ఒక పాత్ర ధూర్జటి. ప్రపంచమంతా కూడా బౌద్ధ మతం వ్యాపింపజేసినటువంటి నేపథ్యంలో ధూర్జటి సోదరుడు శౌరి కూడా బౌద్ధుడిగా మారి తన అన్నను తండ్రిని కూడా బౌద్ధుడిగా మార్చినట్లయితే ఒక పదవి ఇస్తాను అనే ఆశకు ప్రలోభానికి లోనై అన్న ధూర్జటిని ప్రలోభపరిచే ప్రయత్నం చేస్తాడు. విలియోనసు ఒక పాత్ర, అందులో దుష్ట పాత్ర. నాగసేనుడు ఆ నవల. నేటి కాలపు రామరాజ్యం అనేటట్లుగా మనం మాట్లాడుకున్నప్పుడు క్రైస్తవం, ఇస్లాం, హైందవ సనాతన ప్రాచీన ధర్మం ప్రపంచానికి ఆదర్శప్రాయం. ఈ మూడింటిలో ఎవరి గురించి వారు మాట్లాడుకున్నటప్పుడు ఒక చిన్న కథ, పిట్ట కథ ప్రచారంలో ఉంది. బాగా పాతకాలం నుంచి ఇది ఒక సామెతగా తెలుగునాట ప్రసిద్ధం. ఏమిటంటే, తొందరపడి సాహెబు తురకల్లో కలిసిపోయాట. తొందరపడి సాహెబు తురకల్లో కలిసిపోయాట. ఇదేమి సామెత? ఇంట్లో ఒకప్పుడు ఏదో ధర్మం ప్రకారంగా మనం వ్యవహరించకపోతే పెద్దలు అంటూ ఉన్నటువంటి మాట ఏమిటో, ఎలా ఉన్నాడంటే వీరి పరిస్థితి సాహెబు తురకల్లో కలిసిపోయినట్టున్నది అని అనేవాళ్ళు మా ఇంట్లో. ఏమిటి కథ అని అడిగితే పెద్దలు చెప్పిన ఈ వృత్తాంతం, అనగనగా ఒక ఊరు, ఆ ఊళ్ళో ఒక సాహెబు తన ముట్టి తాను పాటించేటటువంటి వాడు, మీసాలు లేకుండా గడ్డం పెంచుకునేవాడు. అతడిని కొన్ని ఏదో కోడి మరింకేదో సందర్భాల్లో పిలిచేటటువంటి వాడు. వాళ్ళ ప్రార్థన వాళ్ళది, వీళ్ళ గుళ్ళు వీళ్ళవి. ఒకరోజు ఆ ప్రార్థన కోసం వెళుతూ ఇటువైపుగా చూచాడు. శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయం, బ్రహ్మాండంగా చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం, బ్రహ్మాండమైన వాసనలు. ఎంత బాగుందో ఈ నైవేద్యాలు, మా దగ్గరే ఉంటుంది, ఏమీ లేదే, అనవసరంగా శుక్రవారం నాడు ఎండబెట్టుకోవడం, ఎండలో పోయి రావడం, దానికి బదులు ఇక్కడే ఆగితే కాస్త ప్రసాదాలు ఏమైనా బాగున్నాయి కదా అనుకున్నాడు సాహెబు. ఆ శనివారం దగ్గర ఆగాడు. ఆగాక పేరు మార్చుకున్నాడు. 10 నిమిషాలు పట్టింది, ఘర్ వాపసి అన్నారు, తెచ్చేశారు, ప్రసాదాలు తిన్నాడు. అమ్మయ్య అనుకున్నాడు, శంకరయ్య అన్న పేరు పెట్టేసుకున్నాడు సంతోషంగా. మరుసటి నాడు ఆదివారం పొద్దున్నే పోయేటప్పటికీ ఎక్కడో మంచి వాసన వచ్చింది. ఇదేమిటి, రెడ్ వైన్ అనుకున్నాడు. ఇదేమిటో మాంసాహారం వండుతున్నారు అనుకున్నాడు. పాత జ్ఞాపకాలు కదా తన్నుకు వచ్చాయి. పులిహోర షెండల కంటే కూడా రెడ్ వైన్ బాగా ఆకర్షణగా అనిపించింది. క్రైస్తవంలో చేరిపోయాడు. వెంటనే అర్రాబట్టని పేరు పెట్టేసుకున్నాడు, మెడలో సిలువ వేసుకున్నాడు, ఇలా అన్నాడు. మళ్ళీ అది పుచ్చుకున్నాడు. సోమవారం ఇంటికి వచ్చేసాగా అనిపించింది, ఆ 3 మతాలలో కంటే నేను ఏ మతంలో పుట్టానో అదే బాగుండేదా? సోమవారం నుంచి అతన్ని ఆ మాంసాహారం సిద్ధం చేయడం కోసం ఎవరూ పిలవడం లేదు. అది వృత్తి. బతకాలి అంటే వృత్తి కావాలి కదా. మళ్ళీ సాయం అయిపోయాడు. మళ్ళీ మీసాలు తీసేసాడు, గడ్డం పెంచుకున్నాడు. సోమవారం నుంచి గురువారం వరకు మళ్ళీ సాయిగా మారిపోయాడు. కనుక తొందరపడి సాహెబు తురకల్లో కలిసిపోయాట అని మా వాళ్ళు కథ చెప్పేవాడు. ఈ కథ మనని ఏం చెప్తుందంటే, నేటి యువతరానికి ఏం చెబుతుంది అంటే, ఎవరు ఏ ధర్మంలో జన్మించారో ఆ ధర్మం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యండి. హిందువుగా మీరు జన్మించినట్లయితే తొందరపడి ఇతర మతాలలోనికి ఆకర్షణలకు, భ్రమలకు లోనై చేరిపోకుండా, జారిపోకుండా, పతనం కాకుండా నీ మతం గురించి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. నీ మతం గొప్పతనం, నీ మతంలో ఉండే బలహీనతలు, నీ మతానికి సంబంధించిన ప్రాచీన ధర్మ గ్రంథాలు సమస్తము తెలుసుకొని నీ మతం వారితో కలిపి, భుజం కలిపి, పదం కలిపి నీ మతాన్ని నీవు రక్షించే ప్రయత్నం చేస్తే నీ జన్మకు సార్థకత. అలా కాని ఎడల అవకాశవాదిగా అయిపోయే ప్రమాదం ఉంది. చరిత్రలో మతం మారిన వ్యక్తి చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు అని కూడా శాస్త్రం చెబుతుంది. నిజంగా చాలా మంచి సందేశం ఇచ్చారు. ఇప్పుడు మీరు అన్నారు, ఈ సమాజానికి దెబ్బ తగిలినప్పుడల్లా మళ్ళా పునరుద్ధరించడానికి శంకరుడు, ఆదిశంకరుడు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు ఇలాంటి వాళ్ళు ఒక విధానంలో వస్తే భక్తి సామ్రాజ్యాన్ని తీసుకొని మరొక వర్గం ఈ సమాజాన్ని అంటే ఒక స్టేబుల్ స్టేజ్లో ఉంచడానికి ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు మన ఒకవైపు నుంచి క్రిస్టియన్లు, ఇంకొక వైపు నుంచి ముస్లింలు, ఇంకొక వైపు నుంచి కమ్యూనిస్టులు
ఇంకొక వైపు నుంచి నిరీశ్వరవాదులు. ఇంకెక్కడ కమ్యూనిస్టులు అండి అయిపోయారు. ఇప్పుడైతే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళ భుజంలో చేరారో వాళ్ళ అస్తిత్వం లేకుండా పోయింది. ఏమైతేనే వీళ్ళంతా ఎందుకు ఎందుకు అట్లయితే మనం ఇటు చెప్పుకుందాం దాన్ని. వీళ్ళంతా ఏం చేస్తున్నారు దాన్ని ఇటు చెప్పుకుందాం. ఇప్పుడు ఒకప్పుడు ఈ దేశం రెండుగా చీలడానికి ముస్లిం లీగ్ కారణం. కానీ ఈరోజు ఈ దేశాన్ని చీల్చడానికి ముస్లిం లీగ్ కాంగ్రెస్ రూపంలో ప్రయత్నం చేస్తుంది అని అంటాను నేను. వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి జాతిని విడదీయడానికి, జాతిని నాశనం చేయడానికి, మరలా ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో మన ఆచార్యులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, అనేక మంది. ఇప్పుడు మనం కుంభమేళాకి వెళ్తే అసలు కొన్ని వేల మంది సాధువుల్ని, సంతుల్ని మనం చూసాం. మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు? మంచి ప్రశ్న. సమాధానం ఏమిటి అంటే, ఈ చర్చ మనం ప్రారంభం చేసినప్పుడు ఎవరి పని వాళ్ళు చేయాలి అంటూ ప్రారంభం చేశాను. అవునండి. ఇప్పుడు అనే మాట చెబుతున్నాను. ఈ పీఠాధిపతులు, మతాధికారులు ఏం చేశారంటే, ఇతరులతో యుద్ధాలు చేయడం మానేసి వాళ్ళ మతాన్ని, వాళ్ళ ధర్మాన్ని అనుసరించే వారిని వారు కూడగడుతూ వారి మత ప్రచారార్థంగా, వారి ధర్మ ప్రచారార్థంగా మార్చుకుంటున్నారు. ఇతరులతో యుద్ధం చేసేటటువంటి చెప్పబోతున్నారు. ఆ సెంటెన్స్కు రాబోతోంది. ఇతరులతో యుద్ధం చేసే సమయంలో నా సైన్యం ఎంత? 14 సంవత్సరాల పాటు అజ్ఞాత అరణ్యవాసాలు చేసినటువంటి ఈ 5 సోదరులు ఆ సంవత్సరాల కాలంలో దుర్యోధనాదుల గురించిన ప్రస్తావనలు చేయకుండా వాళ్ళ బలం వాళ్ళు పెంచుకునే ప్రయత్నం చేశారు. వివాహాలు కావచ్చు, యుద్ధ ప్రకటనలు కావచ్చు, సమూహాన్ని పెంచుకోవడం కావచ్చు, బలాన్ని పెంచుకొని 7 అక్షౌహిణుల సైన్యం సిద్ధం చేసుకోగలిగారు. యుద్ధం చేయాలి అంటే ఆయుధ సామాగ్రి కావాలి. 2 చరిత్ర అవుతున్న సమయంలో చారిత్రక వ్యక్తులను లేక మహనీయులను సమకాలీనులు గుర్తించరు. ఇది కోటేషన్ కోట్ అని చెప్పుకోవచ్చు. కృష్ణుడు జీవించిన కాలంలో కృష్ణుడు దేవుడు అని ఎవరూ వినలేదు. మోదీ గారు ఉన్న ఈ రోజుల్లో మోదీ గారు దేవుడు అని ఎవరు అనరు. బాధించే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, కలకాలము ఉంటారు. చరిత్ర, భావి చరిత్ర ఏం జరుగుతుందో అది అక్షరబద్ధం చేస్తుంది. ఒక 20-30 ఏళ్ల కింద ఉన్న చరిత్ర ఇప్పుడు లేదు. 25 నుంచి 50 వరకు చెప్పుకుంటే ఈ చరిత్ర ఇప్పుడు ఉండదు. ఇది మళ్ళీ మారబోతుంది. ధాతాయథా పూర్వమకల్పయత్ అని వేదవాక్యం. దివంచ పృథివీం చాంతరిక్షమథోస్వః. ఇది ఉంటుంది, ఇది మారుతూ ఉంటుంది. చరిత్ర చెప్పే సత్యం ఒకటే గుప్తా గారు. మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెబుతాను. మార్పు సహజం. మార్పు వచ్చే ముందు అందరూ వ్యతిరేకిస్తారు. వచ్చిన మార్పును చూసి ఆ తర్వాత ఇష్టం లేకపోయినా అనుసరిస్తారు. ఆ తర్వాత అలవాటు పడిపోతారు. ఆ తర్వాత అనుసరిస్తూ ఉంటారు. ఆ తర్వాత అభినందిస్తారు, కొత్త మార్పు కోసం చూస్తారు. ఈ 15 సంవత్సరాల కాలంలో 10 ఏళ్లే తీసుకుందాం. 10 ఏళ్ల కాలంలో 2015 నుంచి 2025 ఈ 10 ఏళ్ల కాలంలో మోదీ గారి ప్రభుత్వంలో ఎన్ని మార్పులు చూసాం? 15 సంవత్సరాలు వద్దండి, 10 ఏళ్ళు చాలు. ఈ 10 ఏళ్ల కాలంలో దశాబ్దం అలా పెట్టుకున్నాం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దీని లెక్క ప్రకారం ఇంకొక 3-4 ఏళ్ళు ఉందన్నమాట. 14 ఏళ్ళు లెక్కేసుకుంటే భవిష్యత్తులో 5 ఏళ్ళు, గతించినవి 10 ఏళ్ళు. ఈ 10 + 5 15 సంవత్సరాల కాలంలో అనుకుంటే, గతం చెప్పుకుంటే ఆలయం నిర్మించుకున్నాం, డబ్బుకుండే విలువ తెలుసుకున్నాం, కష్టపడితే కానీ బ్రతకలేం అంటూ ప్రతి వ్యక్తికి అర్థమయ్యేలాగా సమాజం మారింది. అనవసరంగా సబ్సిడీలపైన బ్రతికితే మనకి ఏం ప్రయోజనం అంటూ ప్రశ్నించే యువతరం పెరిగింది. మాకు మీరు దానం ఇవ్వకండి, మా ఉద్యోగాలను, మా యొక్క విలువలను, మా యొక్క నైపుణ్యాలకు తగినట్లుగా మీరు అందించే ప్రయత్నం చేయండి అని ప్రశ్నించే యువతరం పెరిగింది. మాకు ఫ్రీగా ఇవ్వకండి, మా నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు ఇవ్వండి అంటూ ప్రశ్నించే ఉద్యోగాలు కూడా ఇవ్వమని అడగడం లేదండి యువత. అంటే అదే ఇప్పుడు మాకు ఉపాధి కల్పించండి అంటున్నారు. ఆ ఉపాధిలోనే స్టార్టర్స్ పెరిగాయి, కొత్తగా ఆవిష్కరణలు పెరిగాయి, ఎంటర్‌ప్రీనర్‌షిప్ పెరిగింది. మనుషులలో ఉద్వేగభరితమైన వాతావరణంతో పాటుగా వాళ్ళు
వాళ్ళ ఉపాధిని వాళ్లే కల్పించుకునే దిశగా యువతరం పెరుగుతోంది. పెరుగుతోంది. పూర్వకాలంలో మత ప్రాతిపదికన విపరీతంగా మతాధికారులు తమ ప్రభావాన్ని చూపించేటటువంటి వారు. అలా కాకుండా నెమ్మదిగా మీరు ప్రయాగరాజ్ గుర్తు చేశారు. 60 కోట్ల మంది అని చెప్పారు, కోటాను కోట్ల మంది అని చెబుతున్నారు. అయిన మరుసటి నాడు ఆ టాపిక్ మాట్లాడడం మానేసి వెంటనే ఈరోజు ఏం చేద్దాం, ఇప్పుడేం చేద్దాం, ఈ సంవత్సరం విశ్వావసు, ఈ సంవత్సరం బంగారం ధరవరలు, ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల రాబోతున్న మార్పులు ఏమిటి, ఈ 90 రోజుల గ్రేస్ పీరియడ్లో మనం ఏం చేద్దాం, ఏ కోర్స్ చేస్తే అప్డేట్ అవుతాం. ఈనాటి యువత నేర్చుకున్న అంశం ఒకే ఒక్కటి, అద్భుతమైన అంశం. అది అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం. వెరీ గుడ్. అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం. ఈ అంశం యువత పట్టించుకున్నది, వంట పట్టించుకున్నది కనుకనే ప్రపంచానికి భారతదేశం దేవాలయం. ప్రపంచంలో ఉండే ఇతర దేశాలలో ఉండే యువతరమంతా ఈ దేశపు యువతని చూచి స్ఫూర్తి పొందే అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మతం ఉంది, ఇక్కడ ఆవేశం ఉంది, ఇక్కడ ధర్మం ఉంది, ఇక్కడ కుటుంబ వ్యవస్థ ఉంది. తండ్రి మాట కొడుకు వింటాడు. సీతారాముల కథ విన్న కారణం చేత ఈ దేశంలో విడాకుల సంఖ్య తక్కువ. రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే 4 అన్నదమ్ముల కథ విన్న కారణం చేత ఈ దేశంలో ఆస్తిపాస్తుల గురించి కొట్లాడుకునే అన్నదమ్ముల సంఖ్య ఉంది, లేదని నేను చెప్పను. తక్కువ. ఒక అన్న అడవికి వెళితే తమ్ముడు పాదరక్షలు తెచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టి రాజ్యం చేసిన దేశం ఇది కనుక ఇతర దేశాల వాళ్ళంతా ఈ సంస్కృతి గురించి నేర్చుకోవాలి కనుక నాటి రామరాజ్యమే నేటి ఆధునిక కాలపు రామరాజ్యం కూడా ఇది నేర్చుకోవాలి. అయితే క్రైస్తవం కావచ్చు, ఇస్లాం కావచ్చు, ఇవి 2 ప్రధానమైన మతాలు. ఈ 2 మతాలు ఈ దేశంలో ఉండే కుల వ్యవస్థల గురించి పొడిచి ఇది మీ మైనస్ పాయింట్ అంటూ చెబుతున్నారు. ఏమండి గుప్తా గారు, నాకు తెలియక అడుగుతాను. నేను కొంచెం పాతకాలపు మనిషిని, అలాగే కొంచెం మితవాదిని. నా జ్ఞానం ఏమిటి, నా సందర్భం ఏమిటి, నా ప్రశ్న ఏమిటి అంటే, హిందూ ధర్మంలో కుల వ్యవస్థ అని చెప్పేటటువంటి ఈ నేపథ్యం, ఈ ప్రపంచం ఒక్క హిందూ దేవుడైనా కూడా బ్రాహ్మడా కాదండి. ఒక్క పురాణ గ్రంథమైన బ్రాహ్మడు రాశాడా? రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ ఒక్కటి రాశాడా? కాదుగా. వ్యాసుడు, వాల్మీకి కారుగా. నా ఇంకా ప్రశ్న పూర్తి కాలే. ప్రశ్న ఏమిటి అంటే, క్రైస్తవంలో కులాలు లేవా? ఎందుకు లేవండి? ఇస్లాంలో కులాలు లేవా? కులాలు అనే పేరుతో లేవు. క్రైస్తవంలో ఒక బాప్తిజం, ఒక క్రైస్తవ చర్చ్ దగ్గర, ఒక గ్రూప్ దగ్గర, ఒక పాస్టర్ దగ్గర తీసుకున్న వాడి చచ్చిపోయిన శరీరాన్ని కూడా మరొక బాప్తిస్మం సంబంధించినటువంటి చర్చి వద్ద, బరియల్ గ్రౌండ్ దగ్గర కూడా అనుమతించరు. అవునండి. మీరు తీసుకున్న బాప్తిస్మం లేదా మరింకేదైనా ఈ చర్చికి సంబంధించినది కాదు కాబట్టి మీరు ఈ చర్చిలోనికి రాకూడదు. మీరు కాదు, శవం కూడా రాకూడదు అని చెప్పే ఈ మతాలు హిందూ మతం గురించి మాట్లాడుతున్నాయి, సనాతన ధర్మం గురించి ప్రశ్నిస్తున్నాయి. మతం అంటే ఒక వ్యక్తి చెప్పేది కాదు, ఒక వ్యవస్థ, జీవన సరళి. మీరేమంటారు? మీరు చాలా అంటే ప్రశ్నను చాలా విస్తృతం చేసి సమాధానాన్ని చిన్నగా అడుగుతున్నారు. నిజమే, కొండని అద్దంలో చూపించారు. చాలా అసలు మీకు పోలిక అనేది ఎక్కడా లేదండి. పోలిక ఎక్కడా లేదు. ఇది మంచి. మీరు దీంట్లో కులాలు ఉన్నాయి, కానీ కొంచెం చరిత్రను కానీ మనం గమనిస్తే బ్రిటిష్ వాళ్లకు ముందు వరకు, ఈవెన్ వీళ్ళు ముస్లిం పాలకులు ఉన్నప్పుడు కూడా ఇక్కడ కుల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండింది. గ్రామ పరిపాలన అంతా కుల వ్యవస్థ మీదనే ఆధారపడి ఉండేది. ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నారే ఇది ప్రజాస్వామ్యం కుల పెద్దలందరూ కూర్చొని గ్రామంలో నిర్ణయం చేసేవాళ్ళు. అదేంటది ప్రజాస్వామ్యం కాదా? లిచ్చవి సామ్రాజ్యం నుంచి మనకి ఈ అంటే రికార్డెడ్గా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రికార్డెడ్గా ప్రజాస్వామ్యం ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యం కంటే ది బెస్ట్ ప్రజాస్వామ్యం ఏంటి? కుల పెద్దలందరూ కూర్చొని, అంటే కుల ప్రతినిధులు, అదే సర్పంచ్, 5 ప్రతినిధులకు ఒకరు వాళ్ళల్లో ఒకరిని ఇదిగా ఎంచుకుంటారు. ఇప్పటికీ కూడా ఈ వ్యవస్థ మీకు కొంత ప్రాంతం ఉత్తరప్రదేశ్ అటువైపు ఇప్పటికీ ఈ వ్యవస్థ, ఉత్తరప్రదేశ్లో కొంత భాగము అండ్
ఒరిస్సాలో లేదు, ఆ ప్రాంతాల్లో జాట్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ వ్యవస్థ ఉంది, ఇప్పటికీ ఉంది. పంచాయత్ అంటారు, పంచాయత్ అంటారు. పెద్దలందరూ కూర్చొని నిర్ణయిస్తారు. అసలు లోడీని ఎదిరించింది పంచాయత్తు. అవును. ఆ ప్రజాస్వామ్యం ఏదో చాలా గొప్పది, ఎక్కడి నుంచో వచ్చింది, అది ఒక మహా ఇదే అని అనుకుంటున్నారు. దాని బేస్ ఇక్కడ ఉందన్న సంగతి అందరూ మర్చిపోతున్నారు. ఒకటి. ఇంకొకటి, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మీరు అన్నారే కుల వ్యవస్థ, కుల వ్యవస్థని ఇక్కడ కుల వ్యవస్థ అసలు లేదు సార్, కానీ ఉంది సార్. ఇది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ కావచ్చు, కానీ లేదు, ఉంది. కుల వ్యవస్థ ఎలా ఉండేది? ప్రతి కులంలో కూడా విద్వాంసులు, బ్రాహ్మణులు, ప్రతి కులంలో కూడా వ్యాపారస్తులు, వైశ్యులు, ప్రతి కులంలో వారియర్సు, ప్రతి కులంలో ఉన్నారండి, ప్రతి కులంలో ఉన్నారు. మీకు అంటే చాతుర్వర్ణ్య వ్యవస్థ, కులము వేరే ఉండొచ్చు, కానీ వ్యవస్థ ఒకటే. ఈ అంశాన్నే నా ప్రశ్న ఎలా నేను సమాధానం మీ నుంచి ఆశించాను. మీరు చెప్పారు సరిగ్గానే. ఏమిటి అంటే, క్రైస్తవంలో కానీ ఇస్లాంలో కానీ అక్కడ కూడా కులాలు ఉన్నాయి. ఈ హిందూ ధర్మంలో ఉండేటటువంటి పేర్లతో కావు. ఇది మీ సమాధానం. 1000కి 1000% ఇది నిజం, నిరూపణం. ఖచ్చితంగా. అలాగే 63 ఫిర్కాలు ఉన్నాయి ఇది దీంట్లో ఇస్లాంలో. అండ్ దాదాపు 40 డివిజన్స్ క్రైస్తవంలో ఉన్నాయి. కనుక వారికి హిందూ ధర్మంలో ఉండే వర్ణ వ్యవస్థ గురించి ప్రశ్నించే అధికారం లేదు. ఒకటి. రెండు, చాతుర్వర్ణమయా సృష్ట్యః గుణకర్మ విభాగశః అని భగవద్గీత వాక్యం. శ్రీరామాయణంతో ఆరంభం చేసుకుని నాటి రామరాజ్యం, నేటి కాలపు రామరాజ్యం అనే మన పోలికలో, నాటి రామరాజ్యంలో దశరథుడు నాకు కుటుంబం లేదు అని 8 మంది మంత్రులను పిలిచి ప్రశ్నిస్తాడు. ఏం చేద్దాం అంటూ వారితో సమాలోచనలు చేస్తాడు. కుటుంబీ నేను పిలవాలి. అనంతరం మళ్ళీ 8 మంది మంత్రులతో సమాలోచన చేసిన తరువాత రావణుడు యుద్ధం ప్రకటిస్తాడు. అక్కడ ఉన్నారు. అనంతరం మళ్ళీ రాముడు తన ఇల్లాలి గురించి ఎవరో ఏదో అనుకున్నారే అనేటటువంటి సందర్భం ఏర్పడినప్పుడు 8 మంది మంత్రులను పిలిచి 8 విభాగాలుగా ఉండే తన రాజ్యంలో ప్రతి విభాగానికి సంబంధించిన ఒక్కొక్క ప్రతినిధి, ఒక్కొక్క మంత్రి 8 మందిని పిలిచి ఇలా ఉంది, ఏం చేద్దాం అని అడిగి, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. దశరథుడు కూడా రేపే నాకు మారి పట్టాభిషేకం అని ప్రకటించకంటే పూర్వం మంత్రులను, సభలో ఉండే ప్రజాప్రతినిధులను, ప్రజలను అందరినీ కూడా పిలిచి అడిగి మీరేమంటారు, మీరేమంటారు, మీరేమంటారు అని సభికులందరి హర్షామోదాల మధ్యన, అయితే వశిష్ఠుల వారు చెప్పిన ముహూర్తం రేపు కనుక రేపే చేద్దాం అంటాడు. ఒక వ్యక్తి నిర్ణయం కాదు, సంఘ నిర్ణయం. సంఘమే పెద్దది, దేశమే పెద్దది. ప్రపంచానికి ఈ దేశం అందించినటువంటి ధర్మం వ్యక్తి. మీరు అన్నారు ఇప్పటికీ ఇందాక, ఏ కులంలో ఆ కులంలో మళ్ళీ వర్ణాలు ఉంటాయి అంటే వర్ణాశ్రమాచార విధానం గొప్పది. ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి కులం కావచ్చు, వర్ణం కావచ్చు, ధర్మం కావచ్చు, అతడి గడపతో పూర్తి అవుతే గడప దాటిన తర్వాత అతడు భారతీయుడు. జాతీయం. ఈ జాతీయవాదం కావాలి. అది. అలాగే గుప్తా గారు ఇంకొక చిన్న ఇదండి అమెండ్మెంట్. మీరు రాముడి అంటే రామాయణము ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే రాముడిని మళ్ళీ మళ్ళీ తడుచుకునేదానికి అవకాశం దొరికింది. రాముడి వంశంలో ఇప్పుడు సీతారాముల వివాహానికి ముందు పురోహితులు ప్రవర చెప్పుకుంటారు. ఆయన ప్రవర, ఈమె ప్రవర చెప్పుకుంటారు. ఆ చెప్పుకోవడంలో వశిష్ఠుల వారు చెప్తారు, ఇదిగో వీళ్ళ ఫలానా తరంలో ఒక ఆయన్ని పిల్లల్ని తీసపై సరయు నదిలో వేస్తుంటే వాడిని చంపేసి వేరే వాడిని రాజుని చేశారని చెప్తాడు. అంటే ఎంత ఖచ్చితమైనటువంటి వ్యవస్థ ఆలోచించండి. రాజును కూడా దించి సరి అయిన వాడు కాకపోతే
దించి సరైన వాడిని కూర్చోబెట్టేటటువంటి వ్యవస్థ ఆనాడు ఉండింది అనేది మనకు ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది. కానీ 60 ఏళ్ళు భరించామే మనము, ఎట్లా భరించామా అనేది అర్థం కావట్లేదు నాకు. గతకాలం మేలు వచ్చు కాలము కంటెన్ అని ఒక వర్గం వాళ్ళు అంటారు. రెండవ వర్గం వాళ్ళు ఏ రీతిగా వ్రాసినన్ సమకాలము వారలు మెచ్చరెచ్చటన్ అంటూ నన్నయ్య గారు భారతంలో చెప్తారు. మా చిన్నాడు అలాగా అని, మా అప్పుడు అలాగా అని, మా కాలంలో అలాగా అని ఎవరైనా అంటే వాళ్ళు కాలాన్ని వృధా చేస్తున్నారు అని అర్థం. నిన్న గురించి ఎక్కువగా ఆలోచిస్తే అది వేస్ట్ ఆఫ్ టైం. దానివల్ల నిన్నటి గురించి 60 ఏళ్ల చరిత్ర గురించి ఎక్కువగా ఆలోచిస్తే మనకు వేదన మిగులుతుంది, శిరోవేదన కలుగుతుంది. రేపటి గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఆందోళన కలుగుతుంది, అనవసర భయం వస్తుంది. కానీ ఇక్కడ నేటి గురించి ఆలోచిద్దాం. ఇక్కడ మీతో విభేదిస్తున్నానండి నేను. నిన్నటి గురించి ఆలోచించకపోతే రేపటిని మనం డిజైన్ చేసుకోలేమండి. నిజం మాట. అయితే నిన్నటి గురించి ఆలోచిస్తూ ఆగిపోకూడదు. అది నిన్నటి గురించిన ఆలోచనలలో ఉపయోగకరమైన వాటిని మాత్రమే తీసుకోవాలి. అలా బాధాకరమైన దృశ్యాలను విడిచిపెట్టి ఉపయోగకరమైన వాటితో రేపటి కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఈరోజు విజయవంతంగా పూర్తి చేస్తాం. మీరు 100% కరెక్ట్. కానీ ఇప్పుడు చేదు సంఘటనలు కూడా ఉంటాయి. చేదు సంఘటనల నుంచి మీరేం నేర్చుకుంటారు? మిమ్మల్ని మీరు ఎలా సంరక్షించుకోవాలా, జాతిని ఎలా ముందుకు నడిపించాలా, జాతిలో ఎటువంటి లక్షణాలను తీసుకురావాలా, ఇవన్నీ మనం జరిగిపోయినటువంటి సంఘటనల నుంచే కదా మనం. అంటే ఇప్పుడు మీరు అన్న విషయాన్ని కొంచెం నేను ఇది చేస్తున్నా, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు దాన్ని తిట్టుకుంటూ కూర్చోమని కాదు, కానీ దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఇప్పుడు 60 సంవత్సరాలలో ఈ జాతిని ఎట్లా అణగదొక్కారు, ఎట్లా ఇప్పుడు రెండుగా విడిపోయినటువంటి దేశం, కానీ ఒక వర్గం మారిన దేశం, రెండుగా విడిపోయి మూడుగా మారిన దేశం. కానీ అయినా సరే అటువంటి ఛాయలే మళ్ళా ఈనాడు ఉన్నాయి అని అంటే దీనికి కారణం ఏమిటి? ఇవన్నీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదంటారా లేదా? తప్పకుండా మీ ప్రశ్న సమాధానం చెప్తాను నేను. ఇలాంటి పరిస్థితి ఇప్పుడే కాదు, పూర్వం కూడా వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే రామేశ్వరం, కాశీ రెండింటినీ కలిపే ప్రయత్నం చేసి భరతఖండే ఒకటి అంటూ చెప్పారు. రామేశ్వరంలో ఎవరు ప్రతిష్ఠ చేశారు అంటూ కుహనా పాండిత్య ప్రకర్షణ కాకుండా ఇది దేవతా సంబంధితం, ఇది దేశ సంబంధితం అనే లక్ష్యంతో వాళ్ళు ఏర్పాటు చేశారు. రాముడు చేశాడా లేదా ఈ చర్చలు ఎప్పుడు ఎవరు చేయలేదు. చేస్తే అది మనకు అనవసర రోగాన్ని తెచ్చిపెట్టేదే అని విష్ణు పురాణం చెబుతుంది. ఈ కథలోకి వచ్చేస్తే ఆనాడు రెండింటినీ ఒకటిగా చేసే ప్రయత్నంలో ఆనాటి ప్రాచీనులు ఉత్తర దక్షిణ భారతాలు విడిపోలేదు, ఒక్కటే అంటూ చెప్పారు. నేడు మళ్ళీ అలాంటి పరిస్థితులు ఏవైనా ఇతర మతాల కారణం చేత వస్తున్నాయా అనే అనుమానం వస్తే దాని సమాధానం ఏమిటి అంటే, మీకు అందుకే నేను ఈ ఈ ప్రసంగాన్ని లేవనెత్తిన కారణం కూడా అదే. దీని సమాధానం ఏమిటి అంటే, నేటి కాలపు యువత చాలా తెలివైన యువత. గతంలో ఉండేటటువంటి బాధాకరమైన జ్ఞాపకాలను విడిచి మేలుకరమైన వాటిని మాత్రమే స్వీకరించి జై శివాజీ అంటారు. శివాజీ జీవితంలో ఉండే యుద్ధం చేశాడా, ఔరంగజేబుతో చేశాడా, ఎంతమంది భార్యలు, ఇలాంటివన్నీ వదిలేసేసి శివాజీ వీరశక్తి, తిలక్ వీరశక్తి, శ్రీశ్రీ యుద్ధం మనం చేయాలని చెప్పాడు, శ్రీశ్రీ ఎన్ని వివాహాలు చేసుకున్నాడు, శ్రీశ్రీ త్రాగుబోతా మరి ఇంకేదా, అవి మనకు అవసరం లేదు. సందేశం ఏమిచ్చాడు? యుద్ధం చెయ్యి, సిద్ధం కురుష్యే. యువత వీటిని స్వీకరించి భ అంటే కాంతి, కాంతిని ఆరాధించేవారు కల దేశం భారతదేశం. ప్రపంచానికి ఈ దేశం ఒక వెలుగును అందించే దేశం. తూర్పు దేశం. ఆసియా దేశానికి చాలా ఉన్నాయి. ఈనాటి కాలంలో తూర్పు దేశం అనగానే ఉదయించే సూర్యుడు అండి. మీకు ఇంకొక ప్రశ్న కూడా వేయబోతున్నాను నేను. కాబట్టి ఈనాటి యువత ఏం నేర్చుకోవాలి? ఈ దేశం ఏనాటికి 2 ముక్కలు కాదు. పైగా 2050 నాటికి ఈ దేశం అఖండ భారతం అన్న పేరిట
ఇంత మాత్రమే అని కాకుండా కాశ్మీరంతో ఈ దేశపు సరిహద్దులు పూర్వకాలంలో అశోకుడి కాలంలో కూడా లేవు, చంద్రగుప్తుడి కాలం దాకా ఎందుకు, శ్రీరామాయణ కాలం అయితే తక్షుడికి ఇచ్చినటువంటి తక్షశిల, రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వాళ్ళు 8 మంది, ఆ ఇరువురు 8 మంది పిల్లలకు ఆ తర్వాత వారసత్వంగా అన్నప్పుడు నాగరికత, భారతదేశమే నాగరికత. ఇలాంటి ఈ దేశం ఎప్పటికీ ముక్కలు కాదు కాదు కాదు, భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్పినప్పుడు ఈ దేశపు యువత ఇది నేర్చుకున్నది కనుకనే గుప్తా గారు మీరు ఇప్పుడు ఒక ప్రశ్న, ఏ దేశానికైనా వెళ్ళండి భారతీయులు ఉంటారా లేదా? ఉంటారండి. ఏ దేశానికైనా వెళ్ళండి అసలు అక్కడ ఉన్నత స్థానంలో నిర్దేశించేటటువంటి స్థానంలో వివేకం ఉంటుందో, ఎక్కడ జ్ఞానం ఉంటుందో, జ్ఞానం అవసరమో అక్కడ ఎవరుంటారు? భారతీయులే ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఇక్కడ మనం చెప్పుకుంటే బాగుంటుందండి. మీరు అన్నారు కదా ఎక్కడికి వెళ్ళినా భారతీయులు ఉంటారు అని. ఎక్కడికి వెళ్ళినా భారతీయ దేవతలు కూడా కనిపిస్తున్నారు. సత్యమే. ఇప్పుడు ఇంతకుముందు ఎక్కడ తవ్వకాలు జరిపినా వినాయక విగ్రహాలు, శివలింగాలు ఎక్కడ అమెరికాలో కనిపిస్తున్నాయి, రష్యాలో కనిపిస్తున్నాయి, ఇంకా కనిపించింది ఎక్కడ. అంటే ఈ సంస్కృతి ప్రపంచమంతా వెళ్ళి విరిసింది అని చెప్పడానికి అనేక సాక్ష్యాలు మనకి ఈనాటికి కనిపిస్తున్నాయి. నేను మీ ద్వారా మా ప్రియమైనటువంటి సోదరులు సోదరీమణులు అందరికీ కూడా విన్నవించుకునేది ఏమిటి అంటే, శ్రీరామాయణంలో కావచ్చు, భారతంలో కావచ్చు, భాగవతంలో కావచ్చు, అన్య మతాల వారు మన హిందూ ధర్మంలో ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు కూడా కొన్ని మైనస్ పాయింట్స్ అని వాళ్ళు అనుకునే వాటిని, బాధాకరమైన జ్ఞాపకాలను, శంభూకుడి వధ లాంటి సందర్భాలను, మరింకేవో వాటినే లేవనెత్తి 99 మంచి విషయాలను పక్కన పెట్టి వాటితో మన ఆలోచనలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కనుక మైనస్ పాయింట్స్ అని వాళ్ళు అనుకునే వాటిని కాకుండా ప్లస్ పాయింట్స్గా ఉండే ఆలోచనలు చేద్దాం. పూర్వకాలంలో ఈ దేశపు సంస్కృతి, ఒక వ్యక్తి ఒక గ్రామానికి చెందినవాడైతే నా కుటుంబం, నా బంధువులు, నా గ్రామస్తులు, నా ఊరి వాళ్ళు, నేను పక్క ఊరికి పోయినప్పుడు మా ఊరి అమ్మాయిని ఆ ఊరికి ఎవరైనా వివాహం కోసం ఇచ్చి ఉంటే ఆ ఊరికి వెళ్ళి, ఆ ఇంటికి వెళ్ళి మళ్ళీ తన ఊరికి వచ్చినప్పుడు మీ అమ్మాయి ఇంటికి వెళ్ళొచ్చాను అంటూ అఖండ భారతాన్ని ఒకటిగా చేసే సంస్కృతి కోసమే రామాయణంలో నేటి కాలం వరకు నదులు దాటేటప్పుడు మొక్కుబడులు, రామేశ్వరం కాశీ ఒకటి చేయడం, అయోధ్య తిరుమల ఒకటి చేయడం ఈనాటి కాలంలో వచ్చిన కొత్త సంస్కృతి ఇది. ఒక 100 సంవత్సరాల క్రింద రామేశ్వరం అలాగే కాశీ రెండు చూపి ఒకటి అని చెప్పినటువంటి ప్రాచీనులు నేటి కాలంలో మీ సందేహానికి సమాధానం ఇప్పుడు చెబుతున్నాను. నేటి యువతరంలో మేమెందుకు హిందీ నేర్చుకుంటాం, మేము తమిళం, మేము ద్రవిడం అనేటటువంటి వాళ్ళు ఉంటారు. దేశీయ భాష, ప్రపంచ భాష, సంస్కృత భాష. ఇక్కడ మళ్ళా మీతో విభేదిస్తున్నాను. నా వాక్యం పూర్తి కాదు. మేము తమిళమే నేర్చుకుంటాం అనే యువత లేదండి, అనే నాయకులు మాత్రమే ఉన్నారు. అది కానీ యువత ఇంకా ఎన్ని భాషలు అవసరమైతే అన్ని భాషలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదే మీ అంశంతో నేను కూడా సరే అంటూ ఈ నేపథ్యంలో నేడు తిరుమల, అయోధ్య, అప్పుడు రామేశ్వరం, కాశీ ఎలాగో నేటి కాలంలో తిరుమల, అయోధ్య అలా రెండు ఒకటే అని చేసే ప్రయత్నం చేస్తున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు ఈ దేశంలో సమస్త జీవనదులను అనుసంధానం చేసేటటువంటి ఒకే ఒక్క నది సరస్వతి నది. ఈ దేశంలో సరహా అంటే జ్ఞానం. ఇందాక నేను మీతో మన్నవించినప్పుడు ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినా ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ ఒక హిందువు, భారతీయుడు, హిందువు అన్న శబ్దానికి అర్థం భారతీయుడనే, కాబట్టి ఓ భారతీయుడు ఉంటాడు. దీని పేరే హిందుస్థాన్. కాబట్టి ప్రపంచానికి జ్ఞానం ఇచ్చేది ఈ దేశం ఒకటి. ఈ దేశం ఎప్పటికీ 2 ముక్కలు లేదా ఇంకా కాదు. అతి సమీప భవిష్యత్తులో 2050 కాలానికి అఖండ భారతం 2గా విడిపోయి 3 ముక్కలుగా చేరి 4 ముక్కలుగా కనిపించే సింహళంతో సహా, జపాన్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆస్తిక జనులంతా కూడా హైందవులే, భారతీయులే, అసలు ప్రపంచమే భారతం అనే విధంగా ఆలోచన చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.
నిజంగా ఇవాళ చాలా చక్కటి సందేశంతో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము సూర్యనారాయణమూర్తి గారు. అండ్ ఈనాటి యువత ఎలా ఆలోచించాలో చాలా చక్కగా మీరు దిశానిర్దేశం చేశారు. ఇది నేటి యువతకు మనం చెప్పాల్సింది అంటే మన బాధ్యత కూడా. కారణం ఏంటంటే మనం వయసులో పెద్ద అనుభవాల్ని చాలా తీసుకొని మనతోటి ప్రయాణం చేస్తున్నాం. అండ్ మీరైతే జ్ఞానాన్ని తీసుకొని ప్రయాణం చేస్తున్నారు. మీరు జ్ఞానాన్ని పంచండి, మా అనుభవాలను మేము పంచుతాం. తప్పకుండా. ఇంకొక చిన్న అనుబంధంగా, సనాతన ధర్మంలో బ్రాహ్మణ వర్గానికి సంబంధించి కొన్ని అపోహలను ముఖ్యంగా క్రైస్తవ ఇస్లామిక సంప్రదాయాలు పాటించే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. బ్రాహ్మణులు మధ్య ఆసియా నుంచి వలస వచ్చిన వారు అనే కొత్త వితండవాదం ఒకటి ప్రారంభం చేశారు. జ్ఞానం వచ్చింది అంటున్నారు, జ్ఞానం ఉన్నది అంటున్నారు ఈ స్థానికులైనటువంటి బ్రాహ్మణులు. బ్రాహ్మణ అన్న శబ్దానికే అర్థం జ్ఞానము అని. అంతేనండి. ఈ క్రమంలో ఉపనయనం ఒక సంస్కారం, 48 సంస్కారాలు, గర్భాష్టమేషు బ్రాహ్మణ ఉపనయిత, గర్భద్వాదశేషు రాజన్యం, గర్భషోడశేషు వైశ్యం, సర్వే సర్వులకు ఉపనయనాధికారాలు, శస్త్రాస్త్రాధికార విద్యలు రావాలి అని చెప్పేటటువంటి నేపథ్యంలో శ్రీరామాయణంలో మహర్షి విశ్వామిత్రుడు యజ్ఞ సంరక్షణార్థం తన వెంట రాముడిని పంపించండి అని అడుగుతాడు. దశరథుడు అంటాడు కదా, నేనే వస్తాను, వద్దు వద్దు వద్దు, ఆ పిల్లవాడే రావాలి. వశిష్ఠుడు చెబుతాడు, విశ్వామిత్రుడు తలుచుకుంటే క్షత్రియుడు, కానీ ఇతడిని తీసుకువెళ్ళి ఈ పిల్లవాడికి ఆ విద్యలన్నీ చెప్పి ఇతడి ద్వారా కార్యక్రమం నిర్వహించి కళ్యాణరాముడిగా పంపించబోతున్నాడు. మెలిక ఏంటి అంటే గుప్తా గారు, తన వెంట వచ్చిన ఆ ఇద్దరు సోదరులను అయోధ్య విడిచి 18 మైళ్ళ దూరం వచ్చేంత వరకు నోట మాట రాని విశ్వామిత్రుడు ఆ తర్వాత రామ ఆయాసంగా ఉందా అంటాడు. బల అతిబల విద్యలను విశ్వామిత్రుడు రాముడికి మాత్రమే చెబితే ఘడియ తర్వాత రాముడు విశ్వామిత్రుడి కళ్ళు చూచి తర్వాత లక్ష్మణుడికి బోధిస్తాడు. ఎందుకు కథను ఇంత సూక్ష్మంగా చెప్పుకోవలసి వచ్చింది అంటే, నేటి కాలపు యువత, ఈ కార్యక్రమం చూస్తున్న మీరంతా, మీరు రాముడు, మీలో జ్ఞానం ఉంది, మీరు నేర్చుకున్నారు, మీరు తెలుసుకున్నారు, మీరు అనుసరిస్తున్నారు, మీరు మార్పును ఆహ్వానిస్తున్నారు, మీరు మార్పును అనుసరిస్తున్నారు. మీరు నేర్చుకున్న ఈ మార్పును ఆహ్వానించిన కొత్తదనాన్ని పాత విషయంతో కలిపి మీ సోదరుడైన లక్ష్మణుడికి నేర్పించండి. ఇది ఈ దేశం పైన దండయాత్రలు చేసేటటువంటి విదేశీ ముష్కరులైనటువంటి ఖరదూషణాదులు, త్రిశిరుడు, రావణుడు, కుంభకర్ణుడు, లవణాసురుడితో సహా ఎవరైనా కూడా, లవణాసురుడు ఉప్పు దేశాల అవతల ఉన్నటువంటి వాళ్ళు అమెరికన్సే కావచ్చు, యూరోపియన్సే కావచ్చు కాక మన దేశ ధర్మాన్ని నిరూపించే ప్రయత్నం చేయండి. సంగచ్చధ్వం సంవదధ్వం సర్వో మనసి జానతాం అంటూ ప్రపంచానికి ఈ దేశం ఇచ్చినటువంటి పిలుపు ఇది. సహనాభవతు సహనోభవతు, ఇది ఈ దేశ జాతి ప్రపంచానికి అందించే సందేశం. కనుక మనమంతా ఒక్కటే, మనుషులంతా ఒక్కటే, మనుషులన్నీ ఒక్కటే. కులాల పేరిట, వర్ణాల పేరిట ఈ దేశాన్ని విభజించి చూపించే ఇతర మతాల వారిని నియంత్రించే బాధ్యత మీపైనే ఉంది. చాలా చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారండి. చాలా నిజంగా యువత నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నది సూర్యనారాయణమూర్తి గారు. కానీ చెప్పడానికి పెద్దలు సిద్ధంగా ఉన్నారా అని క్వశ్చన్ మనల్ని మనం వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు నాకు కనిపిస్తున్నదండి. శుభం, మహదానందం, కృష్ణార్పణం. ఇదండి ఈనాటి చర్చా వేదిక. విన్నారు కదా, యువత ఎటువంటి దీక్షను తీసుకోవాలి, దేశం పట్ల ధర్మం పట్ల ఎలా యువత ప్రవర్తించాలి, దానికి మన రామాయణం కానివ్వండి, మన సాహిత్యం అంతా ఎలా దోహదపడుతుంది అనేది చాలా అద్భుతంగా వివరించారు కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారికి మరొక్కసారి శతధా ధన్యవాదాలు అర్పించుకుంటూ మరొక మంచి విషయంతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన భక్తివన్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో మాతోటి పంచుకోండి.
అండ్ మీ మిత్రులకు కూడా భక్తివన్ ఛానల్ను పరిచయం చేయండి. జై హింద్, జై మా భారతి. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.